జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్లో వాడినటువంటి ఫర్నిచర్ విషయంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వానికైతే ఒక లేఖ రాసింది. ఆ లేఖలో స్పష్టంగా ఆ ఫర్నిచర్ను తీసుకువెళ్ళాలి అంటూ వారు ఆ లేఖలో పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫర్నిచర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్లో వాడినటువంటి ఫర్నిచర్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ ఫర్నిచర్ను తిరిగి ఇచ్చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని గతంలో కోరినటువంటి నేపథ్యంలో అప్పుడు అతను విముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడేమో వైసీపీ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ రాయించారు. మీరు ఈ ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి అంటూ లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈరోజు లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఏంటి సార్ అసలు ఈ ఫర్నిచర్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పెను చిచ్చు రేపుతూ ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ ఫర్నిచర్ విషయంలో అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా లేళ్ల అప్పిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ కూడా పార్టీలో. ఇప్పుడు ఫర్నిచర్ అనేది మనం దిష్టి తీసి అవతల పారేసే నిమ్మకాయల లాంటి అంశం మాత్రమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఖర్చులో ఇవి నిమ్మకాయలు, దిష్టి తీసిన నిమ్మకాయలు లాంటి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిమ్మకాయలు కనుక తీసుకెళ్ళిపోతే గుమ్మడికాయలు బయటపడవనేది వాళ్ళ ఉద్దేశం. చాలా విపరీతమైన డబ్బుని దుర్వినియోగం చేశారండి. ఎందుకు అంటే ఫర్నిచర్ దగ్గర ఎందుకు వెనకాడారు ఫస్ట్ ఇవ్వడానికి? తర్వాత ఇప్పుడు వారికై వారే ఎందుకు లేఖ రాశారు తీసుకువెళ్ళమని? అసలు ఏం జరుగుతుంది? అంటే వాళ్ళు ఒక టైంలో నిరాకరించారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గతంలో మీకు గుర్తుందో లేదో శివప్రసాద్ గారిని, కోడెల శివప్రసాద్ గారిని ఇదే అంశం మీద వేధించి వెంటాడి క్షోభ పెట్టి ఆయన ఆత్మహత్య కూడా దారితీసింది. అసలు ఆయన అంత ధైర్యస్తుడు. ఆయన్ని సామాజికంగా ఒక దొంగలాగా చిత్రీకరించిన పరిస్థితుల్లో ఆయన ఇచ్చాను అంటే కూడా తీసుకెళ్లకుండా కూడా ఆయన్ని ఒక దొంగలాగా చిత్రించారు. అదే అస్త్రాన్ని మన మీద కూడా ప్రయోగిస్తారు అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక భయం వచ్చింది లోపల. సేమ్ అంటే అది ఆయన సెక్రటరీ అప్పుడు క్యాంప్ ఆఫీస్ లాగా వాడినది మామూలుగా కాదండి. అంటే అసలు సార్ ఫర్నిచర్ విషయంలో వైసీపీ 2 నాలుకల ధోరణి ఎందుకు ప్రదర్శిస్తూ ఉంది? అంటే గతంలో ఏమో ఫర్నిచర్ ఇవ్వలేము, ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంటే ఆ రుసుము ఎంత ఉందో చెప్పండి, మేము దాన్ని చెల్లిస్తాము, మీరు కొటేషన్ ఇవ్వండి, మేము పే చేస్తాము అంటూ కూడా గతంలో చెప్పిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ మనసు ఎందుకు మార్చుకుంది? ఇప్పుడు మళ్ళీ ఆ ఫర్నిచర్ని తిరిగి ఇచ్చేందుకు ఎందుకు నిర్ణయం తీసుకుంది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ కొంచెం సాంకేతిక అంశం అండి ఇది కృష్ణ గారు. ఆయన అంతకుముందు సర్వర్లో ఇలాంటి పెద్ద పెద్ద ఈ సెక్రటేరియట్, ఉమ్మడి సెక్రటేరియట్లో ఉన్న పెద్ద కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఆయన సీఎం కార్యాలయం అనే ఉద్దేశం మీద క్యాంప్ ఆఫీస్కి తరలిచ్చేశారు. వాటిని కనుక మళ్ళీ ఇవాళ రీవాల్యుయేషన్ కట్టాలంటే వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వమన్నారు చూసారా, వాళ్ళు ఏం చేయాలంటే డిప్రిషియేషన్ తీసేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ త్రో అవే ప్రైసెస్ మాత్రమే ఉంటాయి. కానీ వాళ్ళు వాటిని వాళ్ళ సొంతానికి పార్టీకి ఉపయోగించుకోవటం కోసం పేపర్ మీద పెట్టి ఇవ్వమన్నారు. వాళ్ళు తెలివి ఏంటంటే వాటిని ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ తీసేయాలి. అవును, తీసేస్తారు కదా. వాటికి ఇప్పుడుండే ఎలక్ట్రానిక్స్ వాటన్నిటికీ షెల్ఫ్ లైఫ్ అనేది బహు తక్కువ. కాబట్టి ఒకవేళ కనుక గవర్నమెంట్ మేము ఇంత కొన్నాం ఇంతో మంది అనుకోండి, వాళ్ళు అప్పుడు ఆడిటర్స్ వస్తారు పిక్చర్లోకి, దీని షెల్ లైఫ్ ఇంతేను, అప్పుడు కొన్నారు, ఇవాళ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 0 ఆర్ నెగ్లిజిబుల్ కాస్ట్ వేయమంటారు. అందువల్ల ఆ రకంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ మీద ఆధారపడి ఉంది. డబ్బులు తీసుకుంటారా లేకపోతే వస్తువే తీసుకుంటారా అని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేదు మాకు ఫర్నిచర్గా ఇవ్వమన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు, ఇవ్వమని కూడా చెప్పారు. ఈ కొత్త ప్రపోజల్ పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సైలెన్స్గా ఉండటం వీళ్ళకి భయంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ శివప్రసాదరావు గారి లాగా మన మీద కూడా కేసు బుక్ చేస్తారేమో, ప్రజల్లో మళ్ళీ అబాస్పాలు అవుతామని ఒక ముందు తెలివిగా వాళ్ళ మీద ఒక డిఫెన్స్ వీళ్ళు ఒక ఇది వేశారు అస్త్రం. ఏంటి, మీరు తీసుకెళ్లరా అని. ఇప్పుడు అవన్నీ ఎరగొట్టుంటారు, పనికిరాని దశలో తీసుకెళ్ళి అవే మీ సామాన్ అంటే కూడా ఆ స్క్రాప్ వేసుకురావాలి. ఆ ఫర్నిచర్ మీద కూడా ఒకప్పుడు
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే వాటికి గోల్డ్ కోటింగ్ ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలోనే గతంలో అవి అందుకే ఇచ్చేందుకు వైసీపీ విముఖత వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తుంది అనే వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మంచి అన్నీ తీసేసుకుంటారండి. వాళ్ళ దగ్గర ఉన్న స్క్రాప్ కూడా దీంట్లో పడేసి ఇవాళ ఆ లారీ ఖర్చులు కూడా తీసుకెళ్తే కూడా గవర్నమెంట్కి ఏం గిట్టదు, తీసుకెళ్లి స్క్రాప్ వాడికి అమ్మాల్సిందే నాకు తెలిసినంత వరకు. రెండోది ఏంటంటే ఇది కాకుండా ఆయన ప్రభుత్వానికి చెందినటువంటి ఇప్పుడు ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ పీకాలి కదండి, అది ప్రభుత్వ ఖర్చుతో వేసిందే కదా 10 కోట్లతో, అవునా కదా? మరి అది కూడా రాయాలి కదా, గతంలో వేసిన ఫెన్సింగ్ని మీరు తీసుకెళ్ళిపోండి అని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కదా. అట్లాగే ప్రభుత్వం ఖర్చులతో చేసిన ఇంట్లో ఆల్టరేషన్స్, ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోమని చెప్పాలి కదండి, అది కూడా ప్రభుత్వ ఖర్చే. అసలు ప్రభుత్వ ఖర్చుతో తాడేపల్లి ప్యాలెస్ మీద ఎంత ఖర్చు చేశారనేది ముందు ఒక వైట్ పేపర్ అయితే గవర్నమెంట్ వేయాలండి, వాళ్ళని వదిలిపెట్టేయండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటారా? తెలుగుదేశం వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ప్రజల్ని అడగాలి, ఇప్పుడు ఇవి ఇంత ఖర్చు పెట్టారు, వీటిని ప్రభుత్వం వాళ్ళ నుంచి రికవర్ చేయాలి తప్ప పీకి తెచ్చుకోవటం వలన అయ్యేం ఉపయోగపడవు. అది ఆ ప్యాలెస్కి సంబంధించిన కొలతలు వాటితో కలిపి చేశారు, పీకితే ఎందుకు పనికిరాదు. ఒకవేళ పీకాలు చేస్తే కూడా పీకాలి, స్క్రాప్ వాడికి ఎవరికైనా కాంట్రాక్టర్కి యాజ్ ఈజ్ పొజిషన్లో యాక్షన్ పెట్టేయాలి. పీక్కోవటం ఆడే, పట్టుకెళ్ళిపోవటం కూడా ఆడే. అవి ఆడ ఎట్లా యూజ్ చేసుకుంటాడు అనవసరం. గవర్నమెంట్ పీకితే మాత్రం దాన్ని ఉపయోగించలేదు. అదే ప్రైవేట్గా పీకాడు అనుకోండి, వాడు ఉపయోగించుకునే దశలో తీసుకెళ్తాడు, ఉండంతలో కొంత. ఇప్పుడు ఆటి గురించి మాట్లాడాలి. గుమ్మడికాయల్ని దాచేసి నిమ్మకాయలు చూపిస్తున్నారు వాళ్ళు, ఇదిగో నిమ్మకాయలు ఉండే మీ తీసుకెళ్ళమని. అంటే దృష్టి మరల్చడానికి ఇది. ఓకే, ఖచ్చితంగా రేపు శ్వేతపత్రం ముందు తాడేపల్లి ప్యాలెస్ మీద, ఆయన వ్యక్తిగత వీటి మీద, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. అంటే ఇప్పుడు అసలు చర్చ మొత్తం కూడా ఏంటంటే 2 నెలల క్రితం వైసీపీ వాళ్ళు ఈ ఫర్నిచర్ని వెనక్కి తిరిగి ఇచ్చేయమన్నప్పుడేమో కుదరదు అన్నారు, ఇప్పుడేమో వారే ఈ ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి అంటూ రేఖ రాశారు. అంటే దృష్టి మరల్చడానికండి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన ఆల్టరేషన్స్ అన్ని చేసుకున్నారండి, పనికొచ్చే ఫర్నిచర్ అంతా వాడేసుకుంటున్నారు, పనికిరాని అన్ని చెత్త తీసుకొచ్చి పెట్టి ఇదే మీద అంటారు. గవర్నమెంట్ ఏమైనా కాదనగలదా? ఆ కుర్చీలకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? ఏం లేదు. ఆ స్క్రాప్ తీసుకెళ్తే పారేయటమే. ఇప్పుడు అక్కడ ఆయన కూల్చిన ప్రజావేదికని అమ్మితే ఎవడన్నా కొనేవాడు ఉంటాడా? ఆ స్క్రాప్ ఎంతో ఈ స్క్రాప్ కూడా అంతే. ఒకవేళ కనుక తీసుకెళ్ళటమే జరిగితే ఈ స్క్రాప్ను కూడా తీసుకెళ్ళి కూల్చేసిన ప్రజావేదిక స్క్రాప్లో కలపాలి. ఓకే, అంతేగాని దేనికి ఉపయోగం లేదు. అది ఒక ఎగ్జిబిషన్ గా పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రాప్ చేసి ఇచ్చిన ఫర్నిచరు, కూల్చిన ప్రజావేదిక శిథిలాలు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో వాడినటువంటి ఫర్నిచర్ ఇదే అని చూపించడానికి ప్రభుత్వ సంస్థల్లో ఓకే ఉండదండి. ఎందుకంటే తెలుసు కదా ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది, మనసు ఆయన ఇది ఏంటి అనేది, నేచర్ ఏంటి అనేది.